హాయ్ అండి. అందరికీ నమస్కారం. నవంబర్ 5 కార్తీక పౌర్ణమి. ఆడవారు ఈ రంగు చీర కట్టుకొని 365 ఒత్తులు వెలిగిస్తే ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. భర్తకు 100 ఏళ్ల ఆయుస్సు. 2025లో నవంబర్ 5న కార్తీక బుధవారం రోజున కార్తీక పౌర్ణమి రాబోతుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా అందరూ కూడా 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. అలా దీపం వెలిగించడం వలన 365 రోజులు అనగా సంవత్సరం అంతా కూడా దీపారాధన ఫలితం వస్తుందని నమ్మకం. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని 365 ఒత్తులను వెలిగిస్తే ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కార్తీక పౌర్ణమి రోజు ఆడవారు ఈ రంగు దుస్తులను ధరించడం వలన భర్తకు 100 ఏళ్ల ఆయుస్సు లభిస్తుంది. అలాగే దీర్ఘ సుమంగళి యోగం కూడా సిద్ధిస్తుంది. ధనానికి అసలు లోటు అనేదే రాదు. శివపార్వతుల అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. విపరీత ధనలాభం కలుగుతుంది. మరి కార్తీక పౌర్ణమి రోజున ఆడవారు ఏ రంగు చీరను కట్టుకొని 365 ఒత్తులను వెలిగించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ కార్తీక పౌర్ణమి హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగ. ఈ పండుగ రోజు శివుడికి ప్రత్యేకమైన అభిషేకాలు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతూ ఉంటాయి. ఈ పౌర్ణమి గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విధాలుగా అభివర్ణించారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు చేసే దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది. ఈ రోజున శివ విష్ణు దేవాలయాల్లో రెండింతలు నిండుగా దీపాలను వెలిగిస్తారు. గోపురం దగ్గర ధ్వజస్తంభం ఎదుట తులసికోట దగ్గర దేవుడి సన్నిధిలో మట్టి ప్రమిదల్లో ఉసిరికాయల మీద బియ్య పిండితో చేసిన ప్రమిదల్లోనూ ఇలా రకరకాలుగా దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాలను చక్కగా పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఈరోజు ఆరిపోతున్న దీపంలో నూనె పోసిన పుణ్యమే. అంతేకాదు ఈరోజు అరటి డొప్పల్లో కూడా దీపాలు వెలిగించి చెరువుల్లో, నదుల్లో మొదలగు జల ప్రాంతాల్లో విడిచిపెడుతూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దానం చేస్తే మీకున్న దరిద్రాలు నశించిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే ఒక రాక్షసుడిని సంహరించినట్లుగా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దీనికి త్రిపుర పౌర్ణమి అనే పేరు కూడా వచ్చింది. ఒకనాడు ఒక ముని ఏకాగ్రతతో వినాయకుడిని జపిస్తూ ఉండగా అతనికి పర్వతములు సైతం అదిరిపడేంత పెద్ద ధ్వనితో ఒక తుమ్ము వచ్చింది. ఆ తుమ్ములో నుంచి ఒక బాలుడు పుట్టాడు. ఆ బాలుడు ముని ముందు నిలబడ్డాడు. ఆ బాలుడిని చూసిన మునిశ్రేష్ఠుడు, బాలక నీవు ఎవరు అని అడగగా ఆ బాలకుడు, నువ్వే నాకు జన్మనిచ్చావు కనుక నీవే నాకు తల్లివి తండ్రివి, నేను ఎవరినో నీకే తెలియాలి అని జవాబు చెప్పాడు. ఆ బాలుని మాటలకు ఆశ్చర్యపడిన ముని అతని శక్తియుక్తులకు సంతోషించి గణపతి మంత్రమును ఉపదేశించెను. ఆ గణపతి మంత్రమును ఆ బాలుడు 5000 సంవత్సరములు జపించెను. అప్పుడు ఆ బాలుడికి గణపతి సాక్షాత్కరించి, బాలక నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు, స్వామి ఈ ముల్లోకాల్లోనూ బంగారంతో కానీ వెండితో ఇనుముతో నిర్మించి అతనికి ఇచ్చే ఈ పురములు ఒక శంకరుని చేత తప్ప ఎవరి చేతను వధింపబడవు. 3 లోకములకు అధిపతి కనుక నీకు త్రిపురాసురుడు అను ఖ్యాతి లభించును. శంకరుడు తన ఏకైక బాణంతో ఈ 3 లోకములను ఛేదించినప్పుడు నీకు ముక్తి లభించును అని వరముని అనుగ్రహించి వెళ్ళిపోయాడు. తర్వాత త్రిపురాసురుడు వినాయకుడి వలన పొందిన శక్తులతో భూమండలంలో
అంతటినీ కూడా ఆక్రమిస్తాడు. తర్వాత అతడు దేవలోకంపై దండయాత్ర చేస్తాడు. ఇంద్రుణ్ణి ఓడిస్తాడు. అమరావతిని తన రాజ్యంగా చేసుకున్నాడు. అచటి నుంచి త్రిపురుడు బ్రహ్మలోకమునకు దండెత్తడానికి వెళ్తాడు. బ్రహ్మ త్రిపురాసురుడికి భయపడి విష్ణువు యొక్క నాభి కమలంలో లీనమైపోయెను. విష్ణువు కూడా ఆ రాక్షసులకి కనబడకుండా క్షీర సముద్రమునకు చేరుతాడు. ఈ విధంగా త్రిపురాసురుడు బ్రహ్మలోకమును విష్ణులోకమును రెండింటినీ కూడా ఆక్రమిస్తాడు. ఇక శివలోకమును ఆక్రమించుకొనుటకై అతడు కైలాసమునకు వెళ్తాడు. శివుడు త్రిపురాసురుడితో యుద్ధం చేస్తాడు. కానీ శంకరుడు ఎన్నిసార్లు యుద్ధం చేసినా త్రిపురాసురులచే ఓడింపబడతాడు. అప్పుడు నారదుడు వచ్చి శివునితో, ఓ పరమేశ్వర, గణేశుడిని పూజించి ఆయన అనుగ్రహం పొందకపోవట చేతనే నీకు ఈ పరాజయం సంభవించినది. కావున గణేశుడిని పూజించి ఆయన అనుగ్రహంను సంపాదించుకొనుము అని చెప్పెను. అలాగే వినాయకుడు త్రిపురాసురుడికి వరం ఇచ్చినాడు. ఆ వరం ప్రకారం రాక్షసుడు శివుడి చేతనే వధింపబడతాడని కూడా నారదుడు శివునికి హృదయపూర్వకంగా తెలియజేశాడు. అప్పుడు శంకరుడు 100 సంవత్సరాల కాలం ఏకాగ్రతతో గణేశుడి గురించి తపస్సు ఆచరిస్తాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై శివుడికి ఒక బాణం ఇచ్చి తన సహస్రనామములను శివుడికి ఉపదేశిస్తాడు. శివుడు ఆ సహస్రనామములను జపించి త్రిపురాసురుడిపై యుద్ధములకు బయలుదేరుతాడు. అప్పుడు శంకరుడు పృథ్విని రథముగాను, సూర్యచంద్రులను చక్రములుగాను, బ్రహ్మను రథసారథిగాను, వేదములను గుర్రముగాను, మెరుపును ధనుస్సుగాను, విష్ణువును బాణముగాను చేసుకొని వినాయక అష్టకమును పఠించి విశ్వేశ్వరుని యొక్క అభయం పొంది విష్ణువు యొక్క అంశతో కూడిన పాశుపతాస్త్రమును త్రిపురాసురుడిపై ప్రయోగిస్తాడు. ఆ అస్త్రంతో త్రిపురాసురుడు దహింపబడగా త్రిపురాంతరుడు మరణిస్తాడు. అతని శరీరం నుండి ఒక తేజస్సు వెలువడి శంకరునిలో లీనమవుతుంది. ఆ విధంగా త్రిపురాసురుడు మోక్షమును పొందెను. త్రిపురాసురుడిని శివుడు సంహరించడంతో దేవతలంతా ఆయన్ను త్రిపురారి అని పిలిచారు. ఈ సంహారం కార్తీక మాసం పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజున త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. కార్తీక పౌర్ణమి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకొక ఒత్తి చొప్పున ఈ ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి. ఈ 365 ఒత్తులను కొందరు ఆలయాల్లో వెలిగిస్తారు. వీల్లేని వారు ఇంట్లోనే దేవుడి ముందు లేదా తులసి కోట ఎదుట వెలిగిస్తూ ఉంటారు. అయితే ఈ నవంబర్ 5 కార్తీక పౌర్ణమి రోజున శివుడికి పూజ చేసేటప్పుడు స్త్రీలు ఈ రంగు వస్త్రాలను ధరించడం అత్యంత శ్రేయస్కరమని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు తెలుపు రంగు చీరని కానీ లేదా పసుపు కలర్లో ఉండే చీరని కానీ ధరిస్తే చాలా మంచిది. కార్తీక పౌర్ణమి రోజు ఇలా వైట్ కలర్ శారీ కానీ ఎల్లో కలర్ శారీని కానీ ధరిస్తే సౌభాగ్యం పెరుగుతుంది. అలాగే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్త ఆయుస్సు పెరుగుతుంది. అలాగే ధాన్యాలు కలుగుతాయి. ధన సంపదలు పెరుగుతాయి. శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. తెలుపు రంగు అనేది పరిశుభ్రత, శాంతి మరియు సాత్వికతకు చిహ్నం. శివుడు తెల్లని లేదా భస్మంతో కూడిన రంగులో ఉంటారు కాబట్టి ఆయన పూజకు తెలుపు రంగు చీర చాలా మంచిదిగా భావిస్తారు. తెలుపు రంగుతో పాటు బూడిద రంగు లేదా లేత పసుపు రంగు చీరలను కూడా ధరించవచ్చు. ఎందుకంటే ఇవి కూడా సాత్వికతను సూచిస్తాయి. అలాగే పసుపు రంగు కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగుల్లో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారు ఒక్కరే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు, దీపారాధన చేసుకుంటున్నప్పుడు
వైట్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది. తద్వారా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం మీకు లభిస్తుంది. కనుక అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. సాగర మథనం సమయంలో సముద్ర గర్భం నుంచి పుట్టిన ఆలాహలాన్ని పరమశివుడు స్వీకరించి తన కంఠంలో నిలుపుతాడు. అలా ఆలాహలం మంటలకు శివుడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సహజ సిద్ధమైన బేలతనం వలన భయపడుతుంది. తన భర్తకు మంటల వలన ఏమీ కాకుండా ఉండాలని దానికి ప్రత్యేకంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజు తన భర్తతో సహా జ్వాలా తోరణం దాటుతానని అగ్నిదేవుడికి మొక్కుకుంటుంది. తద్వారా శివుడికి ఏమీ కాలేదు. దాంతో పార్వతీదేవి మొక్కుకున్న విధంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజున పరమశివుడితో సహా జ్వాలా తోరణం దాటుతుంది. దానికి ప్రతీకగానే కార్తీక పౌర్ణమి రోజు గుడిలో జ్వాలా తోరణం ఏర్పాటు చేసి శివపార్వతులను ఆ తోరణం కింద నుంచే దాటిస్తారు. ఈ తోరణాన్ని కొత్త గడ్డితో చేస్తారు. కొత్త గోంగూర నారను తాడుగా పేని 2 చోట్లకు మధ్యగా కానీ 3 కర్రలకు మధ్య కానీ తోరణంలాగా కడతారు. గడ్డిని అంటించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతుంది. ఆ మంట ఆరేలాగా స్వామివారిని 3 సార్లు తోరణం కిందుగా తీసుకువెళ్తారు భక్తులు. ఈ జ్వాలా తోరణం కిందిగా వెళ్తే నరక బాధలు తప్పుతాయని నమ్మకం. అలాంటి వారి కోసం కైలాస ద్వారం తెరుచుకుని ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అలాగే తోరణం మండగా మిగిలిన గడ్డిని రైతులు ధాన్యం గదుల్లో వేస్తారు. పశువులకు తినిపిస్తూ ఉంటారు. దీనివలన పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయని నమ్ముతూ ఉంటారు. గడ్డి మండగా మిగిలిన మసిని బొట్టులాగా పెట్టుకుంటూ ఉంటారు. ఆ బొట్టు వలన నరదృష్టి, భూత ప్రేతాత్మల పీడ ఉండదని, రక్షగా ఉంటుందని నమ్మకం. ఇదంతా కూడా పెద్దలు చెప్పిందే. జ్వాలా తోరణాన్ని యమద్వారానికి ప్రతీకగా కూడా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఈ తోరణం కింద నుంచి శివుడిని దర్శిస్తూ దాటడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలు అగ్నిలో దహించుకుపోతాయి, పుణ్యఫలం లభిస్తుందని చెబుతూ ఉంటారు. ఈ దర్శనం వలన యమలోకంలో ఉండే బాధలు, అగ్నిశిక్షలు తొలగిపోయి వారికి పునర్జన్మ ఉండదని కూడా పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ ఉత్సవాన్ని భక్తులు అగ్నితోరణం లేదా యమతోరణం అని కూడా పిలుస్తారు. ఈ నియమాలు పాటిస్తే వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ తోరణం దాటేటప్పుడు మెలకువగా లేకపోతే మాత్రం అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. ఎందుకంటే గడ్డి మండుతూ రాలుతూ ఉంటుంది. స్వామివారిని, అమ్మవారిని కూడా చాలా వేగంగా తోరణం కిందిగా తిప్పుతూ ఉంటారు. కాబట్టి కుదిరిన వారందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం కిందిగా 3 సార్లు వెళ్ళండి. తద్వారా నరక బాధలు తగ్గుతాయని శాస్త్రం చెప్తుంది. కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎంత ముఖ్యమో ఈ జ్వాలా తోరణ దర్శనం కూడా అంతే ముఖ్యమైనదిగా హిందూ ధర్మంలో చెప్పబడింది. తెలుసుకున్నారు కదండి, కార్తీక పౌర్ణమి నాడు శివుడికి పూజ చేసేటప్పుడు ఏ రంగు వస్త్రాలు ధరించాలో అని. ఇప్పుడు చెప్పే విధంగా ఈ రంగు దుస్తులు ధరించి ఆ శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించడం వలన ఆ పరమశివుడి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.